హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు చిక్కీ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియో చాలా 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 స్పెషల్ గైస్, బికాజ్ మా పాపకి 6 months వస్తుంది, దట్ టు ఇన్ క్రిస్మస్. సో ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దాం, థీమ్ కొత్తగా చేసి ఫోటోషూట్ చేద్దాం. 6th month కదా, సో ఏదైనా చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో మంచి ఫోటోషూట్ థీమ్ అయితే ప్లాన్ ఉంది. బట్ క్రిస్మస్ ట్రీ అయితే కావాలి. దానికి క్రిస్మస్ ట్రీ తీసుకున్నామంటే భాస్కర్ చాలా కాస్ట్ ఉందనేసి అన్నారు. సో వై నాట్ డిఐవై చేద్దాము, చాలా మందితో షేర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి డిఐవై చేద్దామని అనుకున్నాను. చాలా 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 లో బడ్జెట్ గైస్. వీడియో చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ చిన్న చిన్న థింగ్స్ మిస్ అయిపోతారు. మీకు ఒకవేళ వీడియో నచ్చితే మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. సో వీడియో అయితే చూసేయండి గైస్. కావాల్సింది, మేమైతే ఇంట్లో చాలా కార్డ్బోర్డ్స్ ఉన్నాయి. సో వాటితోనే ఏమైనా యూజ్ చేద్దామనేసి కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఇది చిన్నది తీసుకున్నాం బేస్ కోసం. అండ్ ఆల్సో మా టెర్రస్ పైన ఈ పైప్ అయితే ఉంది. ఈ పైప్ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇది కార్డ్బోర్డ్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటారా, మెయిన్. సో స్టార్ట్ చేద్దాం. అండ్ మేము కొంచెం మట్టి కూడా తెచ్చుకున్నాం గైస్, అంటే ఇంట్లో చెట్ల కోసం అని చెప్పేసి మట్టి తెచ్చుకుని ఉండే. సో ఆ మట్టి మేము ఇందులో పెట్టబోతున్నాం ఇప్పుడు. సో ఇలా ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్తోనే పెట్టేసుకుంటున్నాము. సో మట్టి అయితే నింపేసుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ కార్డ్బోర్డ్ ఫిక్స్ చేయాలి గైస్. ఫస్ట్ కార్డ్బోర్డ్ని హోల్ చేసుకోవాలి. సో మేము ఇప్పుడు అదే చేస్తున్నాం, చూసేయండి. ఈ పైప్ స్ట్రైట్ ఉందా? ఒకసారి పైప్ చూడు. అలా మార్క్ చేసుకొని మనకి ఎంత రౌండ్ అంటే సర్కిల్ షేప్లో కావాలి కాబట్టి ఎంత షేప్లో కావాలి మీకు తగ్గట్టు చూసుకొని అట్లా మార్క్స్ పెట్టేసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనకేంటంటే ఆ పైప్ ఉంది కదా, ఆ సెంటర్. సో ఆ సెంటర్ మనకి సెంటర్ పాయింట్ రావాలన్నట్టు. ఇక్కడ ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్కి రావాలి. సో అక్కడ హోల్ చేసి మనం ఆ పైప్లో ఇలా గుచ్చేసి కిందకి ఇక్కడికైతే రానిస్తాం దాన్ని. సో దట్ కింద బేస్ అయితే ఫామ్ అవుతుంది. సో అలా సర్కిల్ అయితే చేసుకున్నాము. సో మనం ఏదైతే ఇక్కడ పాయింట్ చేసుకున్నామో ఆ పాయింట్కి హోల్ పెట్టుకోవాలి. అండ్ ఈ సర్కిల్ చేసుకుంటున్నాం కదా, అదంతా కట్ చేసేసుకోవాలి. సో భాస్కర్ అయితే నైఫ్తో కట్ చేస్తున్నాడు. సో ఫైనల్కి అయితే వచ్చేసింది, కట్ చేసేసుకున్నాడు భాస్కర్. సో మనం ఆ ప్లేస్ ఒకసారి చూసేసుకొని మనకి ఇది ఎంత హోల్ ఉందో చూసుకోండి గైస్. చూసుకొని ఇక్కడైతే కట్ చేసుకోవాలి ఇట్లా. యాక్చువల్లీ మార్కర్తో పెట్టుకుంటే బెస్ట్. భాస్కర్ అట్లనే కోసేస్తున్నాడు. మన దగ్గర మార్కర్ ఉంటుంది కదా, సో ఆ మార్కర్ అలా అట్టపైన పెట్టేసి ఇక్కడ ప్లేస్ చేస్తే మంచి మార్క్ పడిపోతుంది. లేకపోతే ఇక్కడ మార్కర్ రాసి అట్ట పెట్టినా కూడా, కార్డ్ పెట్టినా కూడా మంచి మార్క్ అయిపోతుంది దానిపైన. సో దట్
అక్కడికి కట్ చేసేయచ్చు మంచిగా. సో భాస్కర్ అయితే నార్మల్గా అలా అందాదైతే కోసాడు. సో చిన్నగా అయింది. వస్తుందా? సో మన ఏమైతే ఇది లోపల డిగ్ అయిపోవాలి, అంటే ఇలా లోపలికైతే వెళ్ళిపోవాలి. చూద్దాం. సో అక్కడ ఆ కాట్ అయితే ఇలా పెట్టేసి దీన్ని ఇలా కిందికి అనేస్తే అయిపోతుంది గైస్. లేకపోతే మీ దగ్గర ప్లాస్టర్ ఉంటే దాన్ని ప్లాస్టర్తో కూడా పెట్టేసుకొని అది కిందికి అనేస్తే డిస్టర్బెన్స్ అయితే ఉండదు మధ్యలో. లేకపోతే కట్ చేసుకోవచ్చు. మెయిన్ బేస్ అయితే అయిపోయింది గైస్, ఇంకా చాలా తక్కువ పని ఉంది. సో లెట్స్ సీ. ఈ డిఐవై ఏంటి అంటే చేసే వరకు కష్టం ఉంటుంది, బట్ చేశాక ఆ సాటిస్ఫాక్షన్ చాలా 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 థ్రిల్ని ఇస్తుంది. సో నేనైతే నా డిఐవై ఎప్పుడో గ్రాడ్యుయేషన్లో మా అక్క కోసం, మా అక్క బర్త్డే కోసం అండ్ మా అక్క బాబు కోసం చేస్తుండే. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాప ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సో గైస్ మనకు కావాల్సింది ఇక్కడ పైన కోన్ షేప్ కదా, ఇక్కడ కోన్ షేప్ రావాలి మనకి. సో భాస్కర్ ఇప్పుడు దాన్ని కోన్ షేప్లో అయితే చేసుకుంటారు. చూడండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే మనకి నోట్బుక్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని ఇట్లా కార్నర్ ఇట్లా ఫోల్డ్ చేసి మనం స్నాక్స్ పెట్టుకోవడానికి చేస్తాం కదా, అలా కోన్ షేప్ అయితే చేసుకోండి. సో కట్ చేసి పెట్టుకుంది ఒకసారి చూసుకుందాం గైస్ ఎంత వస్తుంది ఏంటి అనేది. సో మనకి కావాల్సిన షేప్ ఇదే కదా, ఇక్కడ నుండి మన బేస్ వరకు అయితే రావాలి. మనం కింద బేస్ చేసుకున్నాం కదా, బేస్ వరకు రావాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అదైతే కట్ చేసి సో ఫైనల్ అవుట్పుట్ గైస్ ఇలా అయితే వచ్చింది. సో ఇంకా డెకరేట్ చేయడమే. సో లెట్స్ స్టార్ట్ డెకరేటింగ్ దట్ క్రిస్మస్. సో ఇవైతే తీసుకొచ్చాం గైస్, మేము ఒక 5 ఏమో తీసుకొచ్చాము. యాక్చువల్లీ పెద్దగా ఉంటే సరిపోతుంది, బట్ ఈ లెంత్ వచ్చి ఇంత ఉంది. సో మేము ఇవైతే 5 తీసుకొచ్చాము అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇలా అయితే డెకరేట్ చేసేసాం గైస్.
చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ వచ్చింది కదా. మేము అనుకున్న హైటే వచ్చింది. సో ఇవైతే మాకు 7 పీసెస్ పడేవి అండ్ ఇదొకటి 8, మొత్తం కలిపి మాకు లిటరలీ పడింది గైస్ వీటికే, ఈ గార్లాండ్స్కి. అండ్ స్టార్స్ అయితే మెయిన్ కదా, సో స్టార్స్ అయితే తీసుకొచ్చాము. ఇవి కూడా పెట్టి డెకరేట్ అయితే చేసేస్తాను, చూసేయండి. చూడండి డెకరేషన్. అండ్ ఈ కొన్నైతే కింద పెడదామని చెప్పి, అండ్ ఇవి వచ్చేసి ఎల్ఈడి లైట్స్. ఎంత క్యూట్ ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి పెద్ద స్టార్. సో ఇందులో కూడా లైట్ పెట్టి ఇక్కడ పైన అయితే పెడతాను ఇలా. సో ఇంకా లైట్స్ పెట్టలేదు, అది మెయిన్ హైలైట్ ఆఫ్ ద ట్రీ. So we are adding now lights. సో ఈ లైట్స్ అయితే తీసుకొచ్చాం గైస్, ఇది పెట్టాలి. అయిపోతుంది, జస్ట్ 30 or 40 రూపీస్కి ఏమో దొరికింది. సో we bought 3 for this. సో ఇలా లైట్స్ అయితే ఫిక్స్ చేశాం గైస్, ఎంత బాగుంది కదా. అండ్ దెన్ ఇంకా వావ్, ఇంకా దీనికి డబుల్ ప్లాస్టర్ అయితే పెట్టేసుకొని ప్లేస్ చేసేస్తే దీని లుక్ కంప్లీట్ అయిపోతుంది గైస్. సో స్టార్ కూడా పెట్టేసాం గైస్, చూడండి ఇదే ఫైనల్ లుక్, ఎంత బాగా వచ్చిందో. సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. సో డెకరేషన్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. జస్ట్ మాకు ఎంత టైం పట్టిందంటే ఒక 40 మినిట్స్ పట్టింది గైస్. సో మీరు కూడా ట్రై, చాలా బాగా వస్తుంది అవుట్పుట్. కష్టం చూడకండి, కష్టం ఏముండదు, జస్ట్ ఈ కోన్ షేప్ వరకే కట్ చేసుకోవడం వరకే. సో మంచి మంచి ఫొటోస్ దిగవచ్చు క్రిస్మస్కి. మీరు కూడా దిగాలి అనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మంచి ఫొటోస్ దిగండి. సో ఇప్పుడు మేము కూడా ఫోటోషూట్ అయితే చేస్తాము. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇలా రెడీ అయిపోయి అయితే వచ్చేసాను. సో ఫోటోషూట్కి నేను ఈ వైట్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. సో ఇది ఇప్పటిది కాదు గైస్, లిటరల్లీ 10 years అవుతుంది. సో సారీ గైస్, మధ్యలో పాపలేసింది. సో ఫస్ట్ తననైతే తీసుకొచ్చి ఫోటోషూట్ అయితే బికాస్ పడుకొని ఉంది కదా అని చెప్పి. సో ఇప్పుడైతే మేము తనతో ఫొటోస్ దిగాలి. అయితే చెప్పాను కదా మధ్యలో కట్ అయిపోయింది. సో చేతులు అయితే టైట్ అయిపోయి ఉండే. సో ఇవి నెట్ 30 రూపీస్ ఏమో దొరికింది, 1/2 మీటర్ అలా తీసుకొని ఇలా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించాను. అండ్ ఈ నెక్ పీస్ గైస్, ఐ లవ్ దిస్ నెక్ పీస్.
సేమ్ 10 ఇయర్స్ బ్యాక్ కొనిపించింది, అసలు యూజే చేయలేదు. దీని ఇయర్ రింగ్స్ అయితే యూజ్ చేశాను, బట్ ఇదైతే యూజ్ చేయలే. సో ఫైనల్లీ ఇప్పుడైతే వేసుకున్నాను. సో ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తాం గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేస్తాము. అండ్ లెట్ మీ నో ఇలా డిఐవైస్ ఇంకా చెయ్యాలా లేదా అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో గాయస్, నిన్నటి బ్లాగ్ అసలు ఎండ్ ఇవ్వలేదు, అందుకని ఎండ్ ఇద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను. సో వీడియోస్ తీస్తూ అలా పాప కూడా క్రాంకీ అయ్యి ఉండే, సో అందుకని వీడియోకి ఎండ్ ఇవ్వలేదు. బట్ వీడియోస్ షార్ట్స్ అన్నీ మళ్ళీ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఈ క్రిస్మస్కి ఇలా మంచిగా డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. సో అప్పటి వరకు ఇంకో వీడియోలో కలుద్దాము. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.